పలువురు కాంతి పాలమూరయ్యా పార్లమెంటుకే వన్నెలద్దినావు మా జైపాలయ్యా మాడుగులలో నా జన్మించినవు మహానేతగా ఎదిగినవయ్యా పార్లమెంటుకే వన్నెలద్దినావు మా జైపాలయ్యా అయ్యా ఎంతటి స్ఫూర్తి నీదయ్యా జైపాలయ్యా ఎంతటి స్ఫూర్తి నీదయ్యా జైపాలయ్యా తెలంగాణ గడ్డ పైన పుట్టినావు పల్లెలోనా తెలంగాణ గడ్డ పైన పుట్టినావు మాడుగులలోనా ఢిల్లీలో తెలుగోడి సత్తా చూపినావు మచ్చలేని మహానేతవైనావు ఢిల్లీలో తెలుగోడి సత్తా చూపినావు మచ్చలేని మహానేతవైనావు ఎంతటి స్ఫూర్తి నీదయ్యా జైపాలయ్యా ఎంతటి కీర్తి నీదయ్యా జైపాలయ్యా సహధర్మచారినిగా ఉన్న మా లక్ష్మమ్మ ఇక్కడ ఉన్నారు. ఆమెకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే 1966లో నేను ఒక పల్లెటూరి యువకుడిని. వారి పరిచయం నాకు కేసరగొట్టలో కలిసింది. ఆ 15 రోజుల్లో వారి హృదయాన్ని నేను చూరగొన్నాను. 1966లో వెంటనే నన్ను కృష్ణా జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా, అప్పుడు అధ్యక్షులుగా ఉన్న పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, కార్యదర్శిగా ఉన్న జైపాల్ రెడ్డి గారు నియమించడం. తర్వాత నేను జైపాల్ రెడ్డి గారితో బాగా సంబంధాలు పెరిగినాయి. నాకు ఆ రోజులు గుర్తు. లక్ష్మమ్మ నేను వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడిని. ఒక్కసారి మేము టేబుల్ మీదకి వెళ్తే నేను జైపాల్ రెడ్డి గారు ఒక 5 నిమిషాలు ఆగండి అని. ఎందుకంటే ఆ వెనక వాళ్ళ నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి లంబాడి కులస్తులు ఇంకా ఇతరులు ప్రతిరోజు 360 రోజుల్లో 350 రోజులన్నా కనీసం ఆ చేతితో కొన్ని ఏళ్ళు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు కాదు, అనేక సంవత్సరాలు ఆమె అన్నం పెట్టి అట్లా వాళ్ళందరితో ఆదరిస్తూ ఉండేది. వాళ్ళకేం లేదు, ఆ ఓల్డ్ ఎమ్మెల్యే కోర్టులో B6 అది ఆ రోజులు. పర్వాలేదు, మేము పట్నం పోతే మా జైపాల్ రెడ్డి గారి ఇంట్లో మాకు అన్నం దొరుకుతుంది అంతే, పట్నం వస్తే చాలు అనేటువంటి భావన కలిగినటువంటి రోజుల్లో నిజంగా మా జైపాల్ రెడ్డి గారికి అంత పేరు రావడానికి మా సోదరి లక్ష్మమ్మ కారణం అనేది నా ప్రగాఢమైనటువంటి నా నమ్మకం. మరి నేను చెప్పాలని చాలా చెప్పొచ్చు, కానీ సందర్భం కూడా నేను అర్థం చేసుకోవాలి. నాకు జన్మనిచ్చింది మా అమ్మ నాన్న రోసయ్య గారు, సావిత్రమ్మ గారు. కానీ ఈ రోజున మీకు కనపడే ఈ వసంత నాగేశ్వరరావుకి రాజకీయ జన్మనిచ్చింది స్వర్గీయ జైపాల్ రెడ్డి గారు. జైపాల్ రెడ్డి గారు రాకపోతే వసంత నాగేశ్వరరావు అనేటువంటి వాడు ఈ రాష్ట్రంలో కనపడాడు. ఒక 5 వారం సర్పంచ్గా మాత్రమే నేను ఉండేవాడిని. ఇవాళ ఏమాత్రమైనా ఈ రాష్ట్రానికి నేను గెలిచానంటే జైపాల్ రెడ్డి గారే. మీ అందరూ తెలుసు, ఇక్కడ జైపాల్ రెడ్డి గారిని గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. 1970, 69, 70 ఆ ప్రాంతంలో కేంద్రంలో ఉన్న ఇందిరాగాంధీ గారు ఆంధ్రదేశంలో ఉన్న ఒక సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళని పదవుల్లో నుంచి తొలగిస్తున్నటువంటి ఘట్టం అది. బ్రహ్మానంద రెడ్డి గారిని తొలగించారు, పివి నరసింహారావు గారిని పెట్టారు, నరసారెడ్డి గారిని తీశారు, ఇస్మాయిల్ గారిని పెట్టారు. ఒక రోజున బ్రహ్మానంద రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, నార్పరెడ్డి గారు, సిద్ధారెడ్డి గారు వారు కూర్చొని ఉంటే నేను జైపాల్ రెడ్డి గారు వెళ్ళాం. బ్రహ్మానంద రెడ్డి గారు అన్నారు, జైపాల్కి నీదే వంతు, నన్ను తీసేశారు, నర్సారెడ్డి గారిని తీసేశారు, ఇక నిన్ను కూడా తీసేస్తారు అని అన్నప్పుడు నువ్వు ఎవరినైనా పెట్టంటే నేను ఎవరినో ఎందుకండి, మా వసంత ఉండగా ఇంకొకళ్ళని నేను పెట్టనండి, వసంత నాగేశ్వరరావు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అన్నాడు. ఆ రోజుకి నాకు రాష్ట్రం ఏంటో తెలియదు, రాజకీయాలు ఏంటో తెలియదు. ఏదో ఎప్పుడన్నా హైదరాబాద్ వస్తే B6 పోవటం, ఆ లక్ష్మం మండం పెడితే తినటం, కాసేపు ఆ గాంధీ భవనం పోవటం చేశాను. నన్ను 1970లోనే రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు చేసిన ఆ జైపాల్ రెడ్డి గారికి
నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాభివందనాలు తెలియజేయాలా. ఆ తర్వాతనే అందరూ యువజన కాంగ్రెస్ అధ్యక్షులకి, రాష్ట్రాల యువజన కాంగ్రెస్ అధ్యక్షులకి సీట్లు ఇవ్వాలని ఇందిరాగాంధీ గారు నిర్ణయం చేసుకుంటే నా 27వ ఏటనే నేను ఎమ్మెల్యే అయ్యాను, జైపాల్ రెడ్డి గారి పక్కన కూర్చోగలిగాను అని అంటే అది వారు ఇచ్చినటువంటి అవకాశం నేను మర్చిపోలేను. నేను ఇందాక చెప్పినట్టుగా ఈ శరీరం మా తల్లిదండ్రులు ఇస్తే ఈ రాష్ట్రానికి నన్ను ఒక వ్యక్తిగా నాకు ఆశ్చర్యం వేస్తే ఎందుకు అసలు ఆయన నన్ను యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు చేశాడో నాకు ఇప్పటికీ అర్థం కాదు. మరి అంతటి నమ్మకం, ఆ ప్రేమ ఉంది. ఆయన్ని మనం చెప్పాలి అని అంటే ఎవరు చూస్తే వాళ్ళు ఒక ఏనుగుని 5గురు గుడ్డి వాళ్ళు చూసి తోక పట్టుకున్న వాళ్ళతో అదేదో పెద్ద చాంతాడని చెప్పారు, లేకపోతే తొండం పట్టుకున్న వాళ్ళు ఇంకోటి అన్నారు, చెవులు పట్టుకున్న వాళ్ళేమో ఈ చాటలు అన్నారు, లేకపోతే ట్రంక్ పట్టుకున్న వాళ్ళు ఇంకోటి అన్నారు. జైపాల్ రెడ్డిని గురించి చెప్పాలంటే అంతమంది ఏ రకంగా చెప్పాల్సి వచ్చినా ఆ రకంగానే జైపాల్ రెడ్డి గారిని గురించి చెప్పొచ్చని నేను చెప్పవసరం ఇక్కడ ఉన్న వాళ్ళకి. ఇటీవల కాలం మీటింగులకి రావాలి అని అంటే లబ్ధిదారులకి కోసం తీసుకురావాలంటే బస్సులు కార్లు పెట్టే ఈ రోజుల్లో హైదరాబాద్ నడిబోటులో ఇవాళ జైపాల్ రెడ్డి గారు మీటింగ్ జరుగుతుంటే ఈ హాలు పట్టణ పరిస్థితి ఉంది అని అంటే ఆయన ఆ ప్రజల హృదయాల్లో ఏ రకంగా పెనేసిపోయాడో మనందరికీ తెలిసినటువంటి విషయం. జైపాల్ రెడ్డి గారి గురించి నేను ఎక్కువ చెప్పాల్సిన వల్ల చాలా చెప్తా ఉన్నారు. సుబ్రహ్మణ్యం సుధాకర్ రెడ్డి గారు, రాఘవాచారి గారు, వీళ్ళతో పాటు ఆయనతో పాటు విద్యార్థులు ఉన్నవాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీలో. అందువల్ల వారు చెప్పగా విద్యార్థి ఉద్యమంలో ఎలాంటి పాత్ర వహించారు విన్నారు. నాకు ఆశ్చర్యం ఏంటంటే అన్నీ బాగున్న మనమే సమర్థవంతంగా ఏమీ చేయలేము. కానీ వికలాంగులుగా ఉన్నటువంటి జైపాల్ రెడ్డి విద్యార్థి ఉద్యమంలో మిలిటెంట్ ఫైటర్, యాజిటేటర్, స్పీకర్, ఇన్ని లక్షణాలు ఉన్నాయి. అది ఒక విధంగా చెప్పాలంటే సకలాంగులుగా ఉండేవాళ్ళు సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చేసింది. అలాంటి పాత్ర వహించారు, దానికి ధన్యవాదాలు. రాజకీయ వ్యవస్థగా వచ్చిన తర్వాత కూడా ఆయన హేతువాది. ఒకసారి మగ్దుం భవన్లో అప్పుడు జనతా పార్టీ, ఆ జనతా పార్టీలో వెంకయ్యనాయుడు గారు ఉన్నారు, అంతా ఉన్నారు. మగ్దుం గురించి మాట్లాడుతున్నప్పుడు ఏదో దేవుడు ఆ సమస్య వచ్చింది. అంటే జైపాల్ రెడ్డి గారు దేవుడు ఉంటానని నేను నమ్మను, ఒకవేళ ఉంటే వాడికి నాకు పడదు అన్నాడు. ఎందుకంటే నన్ను కుంటోడికి పుట్టించి నేను మాత్రం బాగా పుట్టిస్తాడా అని వెంకయ్యనాయుడు అడిగాడు. అంటే కాబట్టి దేవుడు నేను నమ్మనాయా, నువ్వు బాగున్నావు, దాన్ని అంతా ఇటు పుట్టించాడు కాబట్టి వాడిని నేను నమ్మను. మేము చెప్తే పర్లేదు కానీ ఆయన చెప్పే నాకు ఆశ్చర్యం వేసింది. తర్వాత ఆయన మట్ల మాణిక్యం లాగా రాజకీయ వ్యవస్థలో ఒక ఆదర్శవంతుడు. ఆయన తమలపాకలాగా ఉంటాడు, మాటలు మాత్రం సురకత్తులాగానే ఉంటాయి. ఒక్కొక్క బాణం వదిలితే బాణంలాగానే ఉంటుంది అట్లా. చాలా విజ్ఞానవంతుడు. ఇవన్నీ మీరు చెప్పారు, నేను మళ్ళీ చెప్పక్కర్లే. జీవరాశులకి మానవ జన్మ చాలా గొప్పది, మానవ జన్మకి రాజకీయ వ్యవస్థ చాలా గొప్పది. ఇది రాజకీయ వ్యవస్థ లేనిది సమాజం ముందుకు పోవడం సాధ్యం కాదు. అందువల్ల ఇది పవిత్ర రాజకీయ వ్యవస్థ అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. పవిత్ర రాజకీయ వ్యవస్థ అని చెప్పేసి జైపాల్ రెడ్డి గారు భావించారు, దానికోసం కృషి చేశారు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఎంత పవిత్ర రాజకీయ వ్యవస్థ కాస్త నడివీధుల్లో చేపల మార్కెట్ అయిపోయింది. ఇప్పుడు ఒక చోట పోయి నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఏమైనా టీవీ వాళ్ళు కనిపిస్తే నువ్వు ఏ టీవీలో ఉన్నావా అని అడుగుతాం, ఎందుకంటే వాళ్ళు బతుకుతూరు కోసం మారుతూ ఉంటారు. ఇప్పుడు రాజకీయ పార్టీ నాయకులు కూడా మీరు ఏ పార్టీలో ఉన్నారో అడగాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఏంటి పొద్దున ఒక పార్టీలో ఉంటారు, మధ్యాహ్నం ఒక పార్టీలో, సాయంత్రం ఒక పార్టీకి పోతున్నారు. అందువల్ల మీరు ఏ పార్టీలో తెలియదంటే అప్పుడు చెప్పా, గుర్తు పిల్ల కూడా పెట్టుకున్నాయా, నేను ఫలానా పార్టీ అని చెప్పాను, లేకపోతే తలకాయ చెప్పుకుంది మాకే చెప్పాను. అంటే ఈ రాజకీయ వ్యవస్థ ఇట్లా మారిపోతా ఉంది. దానిలో పోసినప్పుడు జైపాల్ రెడ్డి గారు నిలబడ్డారు, జీవితాంతం పోరాటం సాగించారు. అనేక ఇబ్బందులు వచ్చింది. ఆయన శ్రేయోభిలాషులంతా కలిసి సంతోషాలు పెట్టారు. బహుశా కాంగ్రెస్ పార్టీ పెట్టిందో నాకు తెలియదు. పెట్టారండి కాంగ్రెస్ పార్టీ తరఫున? కాంగ్రెస్ పార్టీని పెట్టినట్టు గాను దట్ ఇస్ ది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా ఎందుకు మంత్రివర్గంలో
గ్యాస్ దాని మంత్రిగా ఉన్నప్పుడు ఆయన మార్చేశారు. రిలయన్స్ వాళ్ళ గ్యాస్ వాళ్ళ ప్రకారం పెంచలేదని చెప్పేసి అని, వాళ్ళ మాట వినలేదని చివరికి రిలయన్స్ కంపెనీ వాళ్ళు మినిస్టర్ని మార్పిచ్చేశారు. అంటే ఈ యొక్క కార్పొరేట్ వ్యవస్థ రాజకీయ వ్యవస్థను ఎట్లా కంట్రోల్ చేస్తుందో ఎగ్జాంపుల్గా బాధపడినవాడు అంటే జైపాల్ రెడ్డి గారే. స్ఫటికం లాంటి మనిషి, దేనికి లొంగని వ్యక్తి, అట్లాంటి మార్చేశారు దెబ్బతో. అంటే ఒక రాజకీయ వ్యవస్థలో వ్యాపారీకరణ మారిన తర్వాత, వ్యాపారీకరణ నుంచి లాభసాటాలు చూసిన తర్వాత ఫిరాయింపుదారులు ఎక్కువైపోతున్నారు. వ్యాపారం చేసినప్పుడు నష్టం వస్తే వ్యాపారం మార్చేస్తాం. రాజకీయ పార్టీ బాధితే రాజకీయ పార్టీకి వెళ్తాం. ఎందుకంత ఎక్కువ కడుతున్నారు బీజేపీ వైపున అంటే అది అక్కడ ఉంది కాబట్టి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈరోజు నేను దొంగ వాళ్ళ దృష్టిలో, నేను బీజేపీలో చేస్తే నేను పవిత్రమైన గంగ అయిపోయాను. ఇప్పుడు హోమ్ మినిస్టర్, మాజీ హోమ్ మినిస్టర్ ఇక్కడ ఉన్నారు, ఇక్కడ మన దగ్గరనే. సాల్టన్ లేపేటువంటి అన్ని శాలతో ముఖ్యమైన హోమ్ మినిస్టర్ అయిన తర్వాత వీళ్ళు ఒక లెక్క. ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థ అట్ట మారిపోయిందంటే ఒక క్రిమినల్ గ్యాంగ్ ఈ దేశాన్ని పరిపాలించే స్థాయికి వెళ్ళిపోయింది. ఈ బహిరంగంగా జైపాల్ రెడ్డి గారికి ఈ వేదిక నుంచి శ్రద్ధాంజలి ఘటించే అవకాశం లభించడానికి సంతోషం. జైపాల్ రెడ్డి గారి గొప్పతనం గురించి అందరికీ తెలుసు. ఒక దార్శనికుడు, ఒక తత్వవేత్త, ఒక రాజకీయ నాయకుడు, ఒక అనర్గళ వక్త, ఒక అద్భుతమైన అధ్యయనశీలి, ఇలా చెప్పుకుంటూ పోతే జైపాల్ రెడ్డి క్వాలిఫికేషన్స్ లిస్టు చాలా పెరిగిపోతుంది. అదే సమయంలో తనను తాను నిరంతరం ప్రశ్నించుకున్నటువంటి, శోధించుకున్నటువంటి, పరిశోధించుకున్నటువంటి అతి అరుదైన వ్యక్తుల్లో, నాయకుల్లో జైపాల్ రెడ్డి గారు ఎవరు. ఆయనలో నేను గమనించిన అంశం ఏంటంటే ఒక రిలెంట్లెస్ ఇంట్రాస్పెక్షన్. తనను తాను నిరంతరం పరీక్షించుకునేవారు, పరిశీలించుకునేవారు. ఒక పెళ్లిలో కలిశాను, సతీ సమేతంగా కలిశాను. ఆయన ఒక మాట అన్నాడు, వాళ్ళ భార్యను పరిచయం చేస్తూ, నాగేశ్వర్ నాకన్నా ఈమె గొప్ప సోషలిస్ట్ అయ్యా అన్నాడు. అంటే ఎందుకు అని అన్నాను. అంటే నేను సోషలిస్ట్ భావాలతో నిబద్ధత ఉన్నా, ఏ రాజకీయ వేదికలో ఉన్నా నా నిబద్ధత ఉంచుకుంటూ రాజకీయ ప్రయాణం చేశాను. ఈమెకు రాజకీయాలతో సంబంధం లేదు కనుక ఆమె ఖచ్చితంగా సోషలిస్టు భావాలతోనే ఉంది అన్నాడు. అంటే ఎంత స్పష్టంగా చెప్పాడు చూడండి, తను అంత స్పష్టంగా చెప్పాడు. ఇంతమంది మిత్రులు చెప్పారు, రిలయన్స్ భారతదేశంలో సెల్ఫ్ రిలయన్స్ను సెల్ఫ్ అండ్ రిలయన్స్గా పిలుస్తున్నారు ఇవాళ. ఆ స్థాయికి దిగజారింది. కానీ ముఖేష్ అంబానీ పైన కూర్చొని ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో మాట్లాడి భారతదేశంలో కృష్ణా గోదావరి బేసిన్లో తీసే గ్యాస్కు విదేశాల అంతర్జాతీయ మార్కెట్లో గ్యాస్ ధర ఇవ్వమని అడిగాడు. ఎంత దుర్మార్గమైనదో చూడండి. అంతర్జాతీయ మార్కెట్లో గ్యాస్ ధరకు భారతదేశ తీరాన తీసే గ్యాస్ ప్రొడక్షన్కు కాస్ట్కు సంబంధమే ఉండదు. పెట్రోలియం శాఖ మంత్రిగా జైపాల్ రెడ్డి దాన్ని వ్యతిరేకించారు. నేను ఆయన పెట్రోలియం మినిస్టర్గా ఉంటున్న సమయంలోనే ఒకసారి మాట్లాడాను. ఆయన లేరు కనుక ఆయన అనుమతి కూడా అవసరం లేదు కనుక చెప్తున్నాను. నేనెందుకు మాట్లాడానంటే దీనిపైన ఆ రోజు నేను వ్యాసాలు రాస్తూ టీవీలో మాట్లాడుతున్నాను. అప్పుడు ఆయన కొంత సమాచారం నాకు ఇచ్చి ఓ మాట చెప్పాడు, నేను ఎక్కువ రోజులు ఈ మంత్రిగా ఉండను నాగేశ్వర్ అన్నాడు. మీరు ఉండడం మీకు అవసరం లేకపోవచ్చు కానీ దేశానికి అవసరం అండి, మీరు ఉండాలి అన్నాను. ముఖేష్ అంబానీతో పెట్టుకున్న తర్వాత నేను ఉంటానా అన్నాడు. అన్నట్టే కొద్ది రోజుల తర్వాత ఆయన మంత్రి శాఖ మారి పెట్రోలియం నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీకి వచ్చాడు. అందువల్ల ముఖేష్ అంబానీతో రాజీ పడి ఉంటే మహబూబ్నగర్ జిల్లాను కొనేసేవాడు జైపాల్ రెడ్డి గారు. కానీ రాజీ పడలే, అది ఆయన గొప్పతనం. సో ఇవాళ రాజకీయాల్లో ఎంత అవినీతి, అవకాశవాదం చూస్తున్నాం. కానీ ఒక జీవితపు అవసాన దశలో, ఇక రాజకీయ అవకాశాలు ఎన్ని రోజులు ఉంటాయో కూడా తెలియని దశలో, రాజకీయాల్లో ఉన్నప్పుడే సంపాదించుకోవాలనుకునే మనుషుల మధ్య నిలబడి నా రాజకీయ జీవితపు చివరి దశలో నేను ఈ కలంకంతో ఉండడం
నేను ఖచ్చితంగా నిలబడి పోరాడతాను అన్నటువంటి ఒక గొప్ప నాయకుడు జైపాల్ రెడ్డి గారు. నేను ఒకరోజు అడిగాను, జైపాల్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రికి కావాల్సి ఉండే అన్నారు. అన్నప్పుడు మాట అన్నాడు, తెలంగాణ ఏర్పాటు కొద్ది రోజుల ముందు ఈ అవకాశం నాకు వచ్చింది నాగేశ్వర్, కానీ చరిత్రలో తెలంగాణ ప్రజల ముందు నేను ద్రోహిగా ఉండదలుచుకోలేదు, అందుకే తీసుకున్నానని చెప్పాడు. అందువల్ల చాలా మందికి తెలియని అంశాలు. జైపాల్ రెడ్డి అద్భుతమైన వక్త. ఆయన ఉదాహరణ ఒకటి చెప్పి ముగిస్తాను. శాసనసభలో ఒకసారి చర్చ వచ్చింది, ఆయన జనతా పార్టీ నాయకుడిగా ఉన్నప్పుడు. ఇందిరాగాంధీపై హత్యా ప్రయత్నం. అందరూ సహజంగానే హత్యా ప్రయత్నం మీద అందరికి అనుమానం, ఇది నిజమైన హత్యా ప్రయత్నం కాదు, ప్రచారం కోసం వచ్చిన హత్యా ప్రయత్నం అని. అలా అనలేరు, ఎందుకంటే హత్యా ప్రయత్నం కనుక. ఒక సంక్లిష్టమైన పరిస్థితి. మనస్సులోమో ఈ హత్యా ప్రయత్నం నిజం కాదు అని ఆయన నమ్మకం. బహిరంగంగా అనలేరు చావు గనక, హత్యా ప్రయత్నం గనక. ఆ సంక్లిష్టమైన స్థితిలో ఆయన అద్భుతమైన మేధస్సు ఎలా పనిచేసిందంటే, ఆయన శాసనసభలో అన్నాడు, ఒక హేతువాది దేవుణ్ణి ఈ విధంగా ప్రార్థించాడు, ఓ దేవుడా, బ్రాకెట్లో దేవుడు అనేవారు ఉంటే, నా ఆత్మను, బ్రాకెట్లో ఆత్మ అనేది ఉంటే క్షమించండి, నేను ఈరోజు ఇందిరాగాంధీపై హత్యా ప్రయత్నం బ్రాకెట్లో జరిగి ఉంటే తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నాడు. ఇంత చాతుర్యాన్ని, సమయస్ఫూర్తిని ఏ పార్లమెంటరీనైనా అలవర్చుకోవాలి. జైపాల్ రెడ్డి గారి గురించి ప్రత్యక్షంగా మీరందరూ తెలిసినటువంటి వాళ్ళు, పరోక్షంగా చాలా వరకు విషయాలు తెలుసు. ఇప్పుడే వారు రాజకీయ పోరాటం, తర్వాత ఆయన నిర్వహించిన తీరు, ఆయన అనుసరించిన పద్ధతి, ఆదర్శం, ఆయనకున్నటువంటి ప్రత్యేకతలను అనేక విషయాలు స్మరిస్తూ వారందరికీ మీకు తెలియజేసినారు. అంతేకాకుండా మీకు చాలా వరకు తెలిసినటువంటి విషయాలు నేను సందర్భాన్ని అనుసరించి సమయాన్ని పాటించవలసిన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని చాలా కొద్ది మాటలు. జైపాల్ రెడ్డి గారికి నాకు 42 సంవత్సరాల అనుబంధం, ఆత్మీయత. అంతేకాదు రాజకీయంలో విడివిడి పార్టీలలో ఉండి పనిచేయటం, ఒకే పార్టీలో ఉండి పనిచేయటం. నేను శాసనసభ్యుడిగా, ఆ తర్వాత పార్లమెంటు వారి సభ్యుడిగా ఒకే దగ్గర నుంచి పనిచేయటం, అంతకంటే మిన్నగా అవకాశం కొద్ది నేను ఆయన కంటే చిన్నవాడినైనా నాకు ముందర మంత్రి పదవి రావటం, అసెంబ్లీలో మంత్రిగా నేను ఆయన అనుభవాలు కాకలు తీరినటువంటి రాజకీయ యోధుడిగా అనేక ప్రశ్నలు సంధిస్తుంటే ఆ దాటికి మేము కూడా యోధులం అయిపోయినటువంటి ఒక పరిస్థితి, ఆ స్ఫూర్తికి. ఆ విధంగా నాట్ ఓన్లీ వారొక్కరే కాదు, వెంకయ్య నాయుడు గారు, ఇక్కడ ఉన్న పెద్దలు నాయన నరసింహారెడ్డి గారు, వీరి అందరి యొక్క ప్రశ్నల పరంపరకు మేము చాలా స్ఫూర్తి పొందేది. అందులో అనేకం నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. ఆ విధంగా మా యొక్క అనుబంధం 42 సంవత్సరాలు కొనసాగినటువంటి విషయాన్ని నేను గుర్తు చేసుకుంటూ, అంతేకాకుండా ఆయన వ్యక్తిత్వం గురించి, ఆయన వివరించినటువంటి తీరు గురించి అనేక విషయాలు తెలియజేశారు. వాటినన్నిటినీ మీరు అర్థం చేసుకున్నారు. వారు మహా మేధావి, మానవతావాది, విశాల దృక్పథం కలిగినటువంటి వారు. అనేక రాజకీయాల్లో, ప్రపంచంలో ఉన్నటువంటి రాజకీయ వాదాలన్నింటినీ అవపోసన పట్టినటువంటి మేధావి. అంతేకాకుండా వాటిని ఆచరించడానికి, ఆయన నమ్మినటువంటి సిద్ధాంతాన్ని ఆచరించడానికి, ఆదర్శంగా అనేక మందికి స్ఫూర్తి కలగజేయటానికి ఈ వేదికే సంకేతం. ఆ విధంగా ఆయన నిర్వహించినటువంటి తీరుని మీరు మాటలతో చెప్పనవసరం లేదు. దానికి సంకేతమే నాటి
అత్యుత్తమైనటువంటి పార్లమెంటేరియన్గా దక్షిణ భారతదేశంలో తొలివాడిగా ఆయన నిర్ణయింపబడటం మనందరికి గర్వకారణం. ఇటు దేశంలోనే కాదు, తెలుగు ప్రజలందరికీ గర్వకారణం అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. కేవలం రాజకీయాలనే కాదు, లేక అభివృద్ధి విషయంలో, లేక ప్రజల విషయంలో ఆయన చేసినటువంటి ఎన్నో అందులో కొన్ని మన ముందు తెలియజేసినాడు. మీకు ఒకటి రెండు మర్చిపోయినవి మాత్రం గుర్తు చేస్తున్నాను. ఆయన మెట్రో ప్రాజెక్టే కాదు, మెట్రో ప్రాజెక్టు ఈ భారతదేశంలో అన్నీ కూడా ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఉన్నది. కానీ మన ఒక హైదరాబాద్ పట్టణంలోనే మొత్తం ప్రభుత్వం పబ్లిక్ సెక్టార్లో దీన్ని మంజూరు చేయించడంతో పాటు అందుకు అవసరమైనటువంటిది సబ్సిడీని అందజేసినటువంటి యొక్క విషయం. దాంతోపాటు జేఎన్యు పథకం ద్వారా ఇప్పుడు నిన్న మొన్న రవాణా సంస్థకు ఇబ్బంది ఉన్నటువంటి ఈ ఇబ్బందులను తీర్చడానికి వందలాది బస్సుల్ని ఆయన ఉన్నటువంటి అప్పటి పట్టణాభివృద్ధి శాఖ ద్వారా అందజేయడంతో పాటు మీకు తెలియజేసినారు. ఇక్కడ ఉన్నటువంటి అంటే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మున్సిపాలిటీస్కు కనీసం వేలాది కోట్ల రూపాయలు తాగునీటి పథకాలకు, పారిశుద్ధ్య పథకానికి ఆయన మంజూరు చేయించినటువంటి విషయం. దాంతోపాటు చాలా పెద్దది ఐటీఐఆర్ అనే ప్రాజెక్టు, సుమారు 15 లక్షల మందికి జాబ్ వచ్చేటువంటి యొక్క ఆ పథకాన్ని ఈ హైదరాబాద్ పట్టణానికి మంజూరు చేసినారు. కానీ మనం ఇంకా అది పోయే ముందు జరిగినటువంటిది ఆ కళలు మనకి ఇంకా సాకారం కాలేదు. అది ఇంకా నత్తనడక నడుస్తుంది. ఈ ప్రభుత్వం అందుకు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయించడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నించి ఆయన ఆత్మకు తృప్తి కలిగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి సలహా ఇవ్వగలిగిన మా పెద్దలు నాయన నరసింహారెడ్డి గారు కూడా కృషి చేయాలని చెప్పి మీ అందరి యొక్క పక్షాన వారిని కోరుతున్నాను. వీటితో పాటు ఆయన్ని ఇబ్బంది పెడతాను అంటే స్ఫూర్తి కలిగజేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, ఆయన మర్చిపోయిందట నా మిత్రుడు నాగేశ్వరరావు గారు హైదరాబాద్ టు విజయవాడ 4 లేన్ల రోడ్డు మంజూరు కావటానికి ఆయన కారకుడని చెప్పమని చెప్తున్నాడు. అది వాస్తవం. దీంతో పాటు ఇక మీ అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడే తెలియజేసినారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావటానికి కీలక పాత్ర వహించినటువంటి మహానుభావుడు, అందుకు స్ఫూర్తిని ప్రభావితమైనటువంటి అనేక మంది ఈ కార్యక్రమాన్ని కొనసాగించి మనం ఆశించినటువంటి ప్రజాస్వామ్యాన్ని, ఆ తర్వాత ఆదర్శవంతమైనటువంటి నాయకత్వాన్ని, ఆ తర్వాత అవినీతి రహితమైనటువంటి పరిస్థితుల్ని ప్రజల్లోకి చొప్పించడానికి అన్ని విధాలుగా కృషి చేయటమే ఆయనకు నిజమైనటువంటి నివాళని చెప్పి నేను భావిస్తూ, అందుకు మరొకసారి ఆయనకు నా నివాళులు అర్పిస్తూ ఆ వైపున పయనించడానికి కృషి చేద్దామని చెప్పి నేను కోరుకుంటూ సెలవు. జయపాల్ రెడ్డి గారి అభిమానులకి, కుటుంబ సభ్యులకి, పాత్రికేయ మిత్రులను మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. జయపాల్ రెడ్డి గారి గురించి మాట్లాడాలి అంటే మాలాంటి వాళ్ళకు కొంత ఇబ్బందికరమే. ఎందుకంటే జయపాల్ రెడ్డి గారు ఉధృతమైన రాజకీయాలు చేస్తున్న సమయంలో మేము విద్యార్థులుగా ఉండి దూరంగా ఉండి వారి గురించి చదువుకోవటం, వారు చెప్పే ఉపన్యాసాలు వినటం తప్ప పెద్దగా వారితో మా సాన్నిహిత్యం లేదు వయసు రీత్యా. కానీ జయపాల్ రెడ్డి గారు శాసనసభలో కానీ, పార్లమెంట్లో కానీ, బయట బహిరంగ సభల్లో కానీ వారు మాట్లాడే ప్రతి అంశం ఆ రోజు వార్తగా మారేది. ఆయన మాట వార్తగా మారేది. విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు, యువజన కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నప్పుడు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల్ని రాజకీయాల వైపు ప్రభావితం చేసినటువంటి ఒక విద్యార్థి నాయకుడిగా కూడా విన్నాం. తర్వాత మళ్ళీ సరే మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీని
వదిలి జనతా పార్టీలో చేరినా ఆ తర్వాత మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి స్పోక్స్ పర్సన్గా వారు అయిన తర్వాత ఈ దేశంలో లౌకికవాద శక్తులన్నింటినీ ఏకం చేయాలనేటువంటి కార్యక్రమంలో వారు స్పోక్స్ పర్సన్గా దేశంలో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలు ఒక దగ్గర తీసుకొని వచ్చి చాలా సంవత్సరాలు ఈ దేశం మత ఛాందసవాదుల చేతుల్లో పోకుండా కాపాడినటువంటి నాయకుడిగా మాత్రం బాగా స్ఫూర్తిదాయకమైనటువంటి నాయకుడు ఆయన. మనం ఈ మధ్య చాలా చూస్తూ ఉన్నాం. పాలిటీషియన్స్ అంటే కేవలం అధికారంలో ఉండి పాలన ద్వారా మాత్రమే ప్రభావితం చేయగలరు అనేటువంటి భావం నుంచి రాజకీయ నాయకులు ప్రతిపక్షాల్లో ఉండి కూడా దేశ రాజకీయాల్ని పాలనను కూడా ప్రభావితం చేయగలరు అని చెప్పడానికి జయపాల్ రెడ్డి గారి జీవితం ఒక పెద్ద ఉదాహరణ. 78 ఇందిరా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు సభ మొత్తం పెద్ద ఎత్తున ఇందిరా కాంగ్రెస్ పక్షానే ఉంది. మిగతా రాజకీయ పార్టీలో గెలిచినటువంటి వాళ్ళు కూడా చాలా మంది పెద్ద ఎత్తున ఇందిరా కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరారు. కానీ ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ఉండి ఆ రోజు రాష్ట్ర రాజకీయాలు మొత్తాన్ని ప్రభావితం చేశారు జయపాల్ రెడ్డి. ఎంత బాగా ప్రభావితం చేశారంటే యువతని రాజకీయాల వైపు ఆకర్షింపబడేటట్టు చేయడమే కాకుండా ప్రభుత్వ పాలసీలను కూడా ఒక్కడగా ఉండి కూడా చాలా వాటిని మార్పు చేసే విధంగా వారు ప్రభావితం చేశారు. అంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వాడు నిబద్ధత ఉండి విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేస్తే ప్రజల్ని ప్రభావితం చేయడం కాదు, ప్రభుత్వాలను కూడా ప్రభావితం చేయగలరని చెప్పడానికి జయపాల్ రెడ్డి గారి రాజకీయ జీవితం చక్కటి ఉదాహరణగా నేను భావిస్తాను. Thank you very much, Yadav Reddy ji. It is a great honor for me today to pay my homage to Jaypal ji. Jaypal ji was an inspiration for me. He is like a guide to all of us, those who went to Parliament and came in touch, in contact with Jaypal Reddy ji. Any political party, whether it be this party or that party, any new member of the Parliament who came and once heard Jaypal Reddy in Parliament will never miss his speech in Parliament. He is not only an eloquent English speaker, there are many English speakers in this country or world, but it's not the speaking in English, but what he is speaking, that was more important than in what language he is speaking. So therefore, when I got the telephone call from Yadav, I immediately said, yes, I will come. And on the dais, the most important political personalities all are here to pay homage to Jaypal ji. Though I couldn't understand or follow the deliberation in Telugu, but I could feel that what exactly the narration is about Jaypal Reddy. I still remember one day, Biju Patnaik was Chief Minister of Odisha. He is a towering political personality. He differed with Mrs. Indira Gandhi and floated his own political party, Utkal Congress in Odisha. Then he ultimately joined Janata Party, became the central minister with Morarji Bhai Desai. And he is one of the tallest leader of the Janata Party then. One day he called me when VP Singh was the Prime Minister. I was a member of Parliament. So he called me because who will be the President of Janata Dal, and the proposal was from
Biju Patnaik and many others like Shurendra Mohan and others, Jaipal Reddy will be the president of the Janata Dal. So my responsibility was to get it signed from all MPs. He should be elected unanimously. Then I went. I took nearly almost all MPs then. VP Singh was Prime Minister and Chaudhry Devilal ji. I don't know what was his compulsion, but he was in Beijing, China. He called, when he listened that Jaipal is going to be the president of Janata Dal, he was very happy, but somehow he had some idea, perhaps in my absence, a president is being elected. So that was the reason, perhaps he opposed, and ultimately he couldn't become the president of the Janata Dal, but it was almost 99% Janata Dal family wanted Jaipal Reddy to be the president of the party. So many people many things which perhaps many people they don't know, but I was a bit privy to very close to Jaipal Reddy and the interaction taking place then with top leaders. I was the convener of the United Front government as a Parliamentary Affairs Minister. I have seen what was the role of Jaipal Reddy in formation of a government there and making VP Singh as the Prime Minister of India. His contribution has not been recorded or reported so much. It is he who could able to convince everybody that it is, because there was a controversy whether Chandrasekhar ji will be Prime Minister or VP Singh will be the Prime Minister. And in between the negotiator was Mr. Jaipal Reddy and Biju Patnaik. And he could manage the whole thing and somehow smoothly. I still remember I was MP, I was running to the Central Hall for the election of the party leader of Janata Dal then, and Madhu Dandavata was the returning officer. When I said, yes, it has been settled that VP Singh will be the Prime Minister and Chaudhry Devilal will propose his name, and finally the whole thing, and if you remember that political event very carefully, Chandrasekhar told I was betrayed. And the television thing was there. And the issue was, I still remember the role of Jaipal ji. But many people, they have no idea what really, room number 302, Odisha Bhavan, 301, Odisha Bhavan. In the morning I asked, Biju Babu asked me, you connect me to Chaudhry Devilal, Chandrasekhar and VP Singh and Jaipal Reddy. So my duty was to go down and receive them and bring them to the room. And they used to talk to each other. The formation of Government of India. స్వర్గీయ జయపాల్ రెడ్డి గారికి జోహార్లు అర్పిస్తూ సంస్కరణ సభ మనం ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా ఈ యొక్క సమావేశానికి లక్ష్మారెడ్డి గారు, యాదవ్ రెడ్డి గారు, మాధవ్ రెడ్డి గారు అందరం కూడా కూర్చొని హైదరాబాద్లో ఒక సంస్కరణ సభ ఏర్పాటు చేయాలా, సోషలిస్టు భావాలు గల వాళ్ళందరినీ పిలిచి ఈ సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారంగా యాదవ్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా శ్రీకాంత జయనే గారు మాజీ సెంట్రల్ మినిస్టర్ గారు, కె నారాయణ గారు సిపిఐ జాతీయ జనరల్ సెక్రటరీ, మహమ్మద్ షబ్బీర్ అలీ గారు మాజీ మంత్రివర్యులు, జానారెడ్డి గారు మాజీ హోంశాఖ మంత్రులు, వసంత నాగేశ్వరరావు గారు మాజీ హోంశాఖ మంత్రులు, పొన్న ప్రభాకర్ రావు గారు మాజీ ఎంపీ గారు, అదేవిధంగా
మరి నాగేశ్వరరావు గారు ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా మరి మన సిఎల్పి లీడరు మన నాయకులు బట్టి విక్రమార్క గారు, నరసింహారెడ్డి గారు, మరియు ఈ సమావేశానికి ఇచ్చేసిన పెద్దలు, సోదరులారా, నిజంగా జయపాల్ రెడ్డి గారి గురించి ఎంత మాట్లాడినా తక్కువే ఉంటుంది. చాలా విషయాల్లో అందరూ కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ను వాళ్ళు జయపాల్ రెడ్డి గారితో గడిపినటువంటి సమయాన్ని రాజకీయాల్లో వివరంగా మీకు అందరికీ తెలియజేశారు. జయపాల్ రెడ్డి గారు నేను దేవరకొండ హై స్కూల్లో కలిసి చదువుకున్నాం. అదే దేవరకొండలో అప్పుడు కల్వకుర్తుల హై స్కూల్ లేకుండే దేవరకొండ హై స్కూల్ ఉంటే ఆయనను తీసుకొచ్చి దేవరకొండలో చదివించారు. అప్పుడు మన మాడుగుల దగ్గరనే, దేవరకొండ పక్కకే మాడుగులు ఉంటుంది, అక్కడ దగ్గర ఉంటుందని అక్కడ వారి నాయన తీసుకొచ్చి అక్కడ హాస్పిటల్ అక్కడ చదివించారు. నిజంగా జయపాల్ రెడ్డి గారు అక్కడ హై స్కూల్ అయినాక యూనివర్సిటీకి వచ్చారు. యూనివర్సిటీలో విద్యార్థి లీడర్గా చాలా పేరుగాంచినాడు. తర్వాత మేము 58లో సోషలిస్ట్ పార్టీలో జాయిన్ అయిన లోయ్య గారు దేవరకొండకు వస్తే అక్కడి నుంచి 62లో నేను హైదరాబాద్కు వచ్చాను. అప్పుడు లోయ్య గారు ఇక్కడే ఉండేవారు. లోయ్య గారు మీటింగులు పెడితే జయపాల్ రెడ్డి గారు వచ్చేవారు. అంతకుముందు రాజాజీ ఫాలోవర్ అయిన జయపాల్ రెడ్డి గారు. తర్వాత లోయ్య గారి మీటింగులు విన్న తర్వాత లోయ్య గారి ఫాలోవర్గా మారిపోయినాడు. లోయ్య గారిని చాలా మీటింగ్లలో ఏర్పాటు చేశారు. ఒకసారి యూనివర్సిటీలో లోయ్య గారి మీటింగ్ ఏర్పాటు చేస్తే అప్పుడు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి గారు, తర్వాత రామచంద్రారెడ్డి ఐజీ గారు వారందరూ వ్యతిరేకించినారు. మద్రాసులో హిందీ వ్యతిరేక ఉద్యమం నడుస్తూ ఉంది. జయపాల్ నువ్వు ఇక్కడ యూనివర్సిటీలో లోయ్యను మాట్లాడిస్తే ఆయన హిందీ మాట్లాడతాడు, ఆయన హిందీ వ్యతిరేక ఉద్యమం మరి ఇక్కడ ఒకవేళ యూనివర్సిటీలో వస్తే ప్రమాదం వస్తుందని చెప్పని పెద్ద ఎత్తున పోలీసు వ్యాన్లు తీసుకొచ్చి నింపారు. అయినా జయపాల్ రెడ్డి ఎవరి మాట వినలేదు, లోయ్యను తీసుకొచ్చారు. లోయ్య ఉపన్యాసం యూనివర్సిటీలో చేపించారు బ్రహ్మాండంగా. దాంతో లోయ్య గారికి చాలా సన్నిహితమైనారు జయపాల్ రెడ్డి గారు. తర్వాత మరి ఎమర్జెన్సీ వచ్చింది. ఎమర్జెన్సీలో మేమందరం జైల్లోకి పోయినాం. మరి అప్పుడు ఎమర్జెన్సీలో కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి జనతా పార్టీలో వచ్చారు జయపాల్ రెడ్డి గారు. ఎమర్జెన్సీని వ్యతిరేకించి జనతా పార్టీలో చేరారు. జనతా పార్టీ జైల్లోనే పుట్టింది. జనతా పార్టీ వచ్చిన తర్వాత 77లో పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చాయి, 77లో అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చాయి. అసెంబ్లీ ఎలక్షన్లో 60 మంది ఎమ్మెల్యేలు గెలిచారు జనతా పార్టీ నుంచి ఆంధ్రప్రదేశ్లో. అప్పుడు లచ్చన్న గారు మాకు నాయకుడు, జయపాల్ రెడ్డి, వెంకయ్య నాయుడు డిప్టీ లీడర్స్, మేము 60 మంది శాసనసభ్యులం. అప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద పెద్ద పోరాటం చేసి తర్వాత మరి నెక్స్ట్ ఎలక్షన్లో ఎన్టీ రామారావు గారు వచ్చారు. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత మరి అప్పుడు ప్రభుత్వం, అప్పుడు తెలంగాణ ఉద్యమం, తర్వాత ఆయన వచ్చారు. 69లో చాలా సీరియస్ తెలంగాణ ఉద్యమం వచ్చింది, వైలెంట్ ఉద్యమం. ఆ ఉద్యమంలో మేమందరం ఉన్నాం. అప్పుడు బ్రహ్మానందరెడ్డి గారు జయపాల్ రెడ్డి లోయ్యకు అనుకూలంగా ఉన్నాడు, వీళ్ళు లెఫ్ట్ పార్టీలో పోయేటట్టుంది అని కాంగ్రెస్ తీసుకుపోయి యూత్ ప్రెసిడెంట్ చేశారు. యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా జయపాల్ రెడ్డి గారు చేశారు. తర్వాత కల్వకుర్తిలో బై ఎలక్షన్లో నిలబడ్డాడు. అప్పుడు 69లో శాంతాబాయి చనిపోతే బై ఎలక్షన్ వచ్చింది. బై ఎలక్షన్లో జయపాల్ రెడ్డి గారు నిలబడ్డారు. అప్పుడు మేము సోషలిస్ట్ పార్టీ నుంచి సత్యనారాయణ బాయసభ్యును అక్కడ పోటీ చేపించాం జయపాల్కి వ్యతిరేకంగా. మేమందరం బద్రవిషయాలు పెట్టి మేమందరం కూడా జయపాల్కి వ్యతిరేకంగా అక్కడ ఎలక్షన్లో పనిచేస్తాం. జయపాల్ గెలిచారు. తర్వాత
మళ్ళీ జయపాల్ రెడ్డి గారు మళ్ళీ జనతా పార్టీలో వచ్చారు. జనతా పార్టీ బ్రహ్మాండంగా మనం వచ్చిన తర్వాత ఆయన జనతాదళలో కూడా పార్లమెంట్ మెంబర్ అయినారు, రాజ్యసభలో పోయినారు. అప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉన్నది, రాజ్యసభకు పంపారు. రాజ్యసభ నుండి తర్వాత మహబూబ్నగర్ నుంచి మిర్యాలగూడ నుంచి పార్లమెంట్ పంపిణీ గెలిచారు. బ్రహ్మాండంగా భారతదేశ రాజకీయాలను ప్రభావితం చేయగలిగిన వ్యక్తి జయపాల్ రెడ్డి గారు. బ్రహ్మాండంగా అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడితే అందరూ డిక్షనరీలు వెతుకునేవాళ్ళు. ఆ విధంగా బ్రహ్మాండంగా మాట్లాడి జయపాల్ రెడ్డి ఒక తెలంగాణ బిడ్డ, భారతదేశ చరిత్రలో ఒక అత్యున్నతమైనటువంటి పార్లమెంట్లో మరి గౌరవం దొరికింది. ఆయనకు ఒక బిరుదు కూడా ఇవ్వడం కూడా జరిగింది, గవర్నమెంట్ పార్లమెంటేరియన్గా. కాబట్టి ఆయన గురించి ఈ విధంగా ఎన్ని సెమినార్లు పెట్టినా, ఎన్ని మీటింగ్లు పెట్టినా లౌకికవాదం మరి సెక్యులరిజం మీద ఆయన చాలా బ్రహ్మాండంగా కమిటెడ్ వ్యక్తి. ఆ విషయం మీద మనం అందరం కూడా ఇటువంటి సమావేశాలు పెట్టి ప్రజలను ఎడ్యుకేట్ చేసి, యూత్ను ఎడ్యుకేట్ చేసి ఈ సెక్యులరిజం గురించి బాగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పని కోరుతూ మరి ఇటువంటి సమావేశాలకు వచ్చినటువంటి మీ అందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ సమావేశం మరి ఇంతటితోటి ముగిస్తారు. కాబట్టి మీరందరూ కూడా వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటారు.